కంట్లో పడ్డది. ఒకసారి వినిపిస్తా, ఇది వినుకుంటా మనం మాట్లాడుకుందాం. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. ఏం కేసు? పోక్సో. మనం ఈ వీడియో చేయడం అవసరమా? పబ్లిక్ కి తెలియంది. ఈ దొరాసాయి తేజ అనేటటువంటి వాడు చూడండి, మినిస్టర్కి సంబంధించి పోక్సో కేసు అనగానే మనం ఈ వీడియో చేయడం అవసరమా అని చెప్పేసి పెద్ద శుద్ధపూస ముచ్చటే చెప్తున్నాడు. దొరాసాయి తేజ అనేటటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఒక పోక్సో కేసు బాధితురాలి గురించి ఇట్లా ప్రాపగాండా వీడియో చేస్తున్నాడు. ఇతని గతాన్ని నేను కొంచెం గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ మాట నేను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా అతని వ్యక్తిగత అంశాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, వీళ్ళు డబ్బులకు ఆశపడి సమాజంలో ఒక సెన్సిటివ్ ఇష్యూని వీళ్ళు ప్రాపగాండా లాగా ప్రోపగేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం గుర్తు చేసుకోవాలి. ఇదే దొరాసాయి తేజ అనేటటువంటి వ్యక్తి ఒక 2-3 ఏండ్ల క్రింద ఈయనదొక వీడియో, పర్సనల్ ప్రైవేట్ వీడియో బయటికి వచ్చింది. సో ఒక అమ్మాయితోటి అనుచితంగా అతను ప్రైవేట్ ఎఫ్ఐఆర్ని పబ్లిక్ చేసినటువంటి వీడియోస్ జనాలు అందరూ చూసిండ్రు, ఆ లింకులు షేర్ చేసుకున్నారు. ఈయనకి అప్పుడు ఇదే దొరాసాయి తేజకి మొహం ఏడబెట్టుకోవాలో కూడా అస్సలు ఆ పరిస్థితి కూడా లేనటువంటిది